చూస్తే బెంగళూరు రేప్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాసు బర్త్డే పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేప్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. 100 నుంచి 150 మంది వరకు గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని ఎఫ్ఐఆర్లో బెంగళూరు పోలీసులు పేర్కొన్నారు. రేప్ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ సినీ నటులతో పాటు వ్యాపార, రాజకీయ నేతలు కూడా పట్టుబడ్డారు. నిందితులతో పాటు 20కి పైగా లగ్జరీ కార్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. నిందితుల జాబితాలో 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఇక మరోవైపు సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో పార్టీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త వాసు ఈ పార్టీ ఇచ్చినట్లుగా సమాచారం. పార్టీకి 150 మందికి పైగా హాజరయ్యారు. పార్టీలో పలువురు పెడ్లర్స్, డ్రగ్స్ అమ్మినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆదివారం సాయంత్రం నుంచి పార్టీ నాన్ స్టాప్ గా నడుస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. భారీ మ్యూజిక్, డీజే సౌండ్స్ పెట్టి డ్రగ్స్ విక్రయిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సోమవారం ఉదయం 3 గంటలకు గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ పై రైడ్ చేశామని డ్రగ్స్ పార్టీ నిర్వాహకులుగా భావిస్తున్న 5గురిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. నిర్వాహకుడు వాసుతో పాటు మరో 4గురిని అరెస్టు చేశారు పోలీసులు. వారిలో అరుణ్, సిద్దికి, రణధీర్, రాజ్భవ్ ఉన్నారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అదుపులో 5గురు నిందితులు ఉన్నట్లుగా సమాచారం. ఇందులో వ్యాపారవేత్త వాసు, అరుణ్ బంధువుగా గుర్తించారు. వాసు బర్త్డే సందర్భంగా రేప్ పార్టీ నిర్వహణలో అరుణ్ కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. ఈవెంట్ మొత్తానికి కూడా అరుణ్ ఇన్ఛార్జ్ గా ఉన్నట్లు చెబుతున్నారు. డ్రగ్ పెడ్లర్స్ సిద్దికి, రణధీర్, రాజ్భవ్ పార్టీలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. బెంగళూరు రేప్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాసు బర్త్డే పార్టీపై పోలీసులు కేసును నమోదు చేశారు. రేప్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని ఎఫ్ఐఆర్లో బెంగళూరు పోలీసులు పేర్కొన్నారు. రేప్ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ సినీ నటులతో పాటు వ్యాపార, రాజకీయ నేతలు కూడా పట్టుబడ్డారు. నిందితులతో పాటు 20కి పైగా లగ్జరీ కార్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. నిందితుల జాబితాలో 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఇక మరోవైపు సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో పార్టీని నిర్వహించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త వాసు ఈ పార్టీ ఇచ్చినట్లుగా సమాచారం. పార్టీకి 150 మందికి పైగా హాజరయ్యారు. పార్టీలో పలువురు పెడ్లర్స్, డ్రగ్స్ అమ్మినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆదివారం సాయంత్రం నుంచి పార్టీ నాన్ స్టాప్ గా నడుస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. భారీ మ్యూజిక్, డీజే సౌండ్స్ పెట్టి డ్రగ్స్ విక్రయిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇప్పటికే రేప్ పార్టీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఎఫ్ఐఆర్ లో అయితే ఇక్కడ బడాబాబుల పేర్లను ఎవరిని కూడా చేర్చినట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? రేవ్ పార్టీలో దాదాపు 150 మంది దాకా పాల్గొన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఈ పార్టీలో డ్రగ్ పెడ్లర్స్ 3 పాల్గొన్నట్టుగా వారు నిర్ధారణకు వచ్చినప్పుడు నేపథ్యంగా పడుతుంది. వారిలో అయితే సిద్దికి కానీ, రణధీర్ కానీ, రాజ్బాబు వీళ్ళు 3 కూడా గతంలో కూడా అనేక కేసుల్లో కూడా ఇరుక్కుపోయారు. డ్రగ్స్ పెడ్లర్స్గా కూడా వీరు చలామణి అవుతున్నారు. అనేక పార్టీలు కూడా వీరు సప్లై చేసినటువంటి నేపథ్యం. సో వీరిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి
ఇంకా ఎవరెవరు తీసుకున్నారని తెలిపి వీరు ఎవరెవరికి అమ్మారని తెలిపి కూడా కూపి లాగుతున్నారు పోలీసులు. దాంతోపాటు ఇది సన్సెట్ అండ్ సన్ రైజ్ వరకు అనే కాన్సెప్ట్తో వీళ్ళందరూ కూడా ఈ పార్టీ నిర్వహించారు. దాదాపు 24 గంటల పాటు కూడా ఈ పార్టీ ఉంటుందనేది కూడా పోలీసులు వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఆదివారం సాయంత్రం నుంచి నిన్న ఉదయం వరకు కూడా నాన్ స్టాప్గా ఈ ప్రోగ్రాం నడిచింది. దాదాపు 4 డీజేలను తీసుకొని వచ్చారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా మోడల్స్ని తీసుకొచ్చారు. ఇతర సినీ ప్రముఖులు, టాలీవుడ్ కానీ అలాగే కోలీవుడ్ కానీ వీళ్ళు శాండిల్వుడ్ కానీ వీళ్ళకి సంబంధించిన వారు కొంతమంది ప్రముఖులు ఉన్నారు. రాజకీయ నేతలకు సంబంధించిన వారు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లంతా కూడా ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. కనీసం కేసులో వాళ్ళు ఉన్నట్టుగా కూడా ఎక్కడా కూడా పోలీసులు ప్రస్తావించలేదట్టు కూడా ఇప్పుడు ఆగ్రహాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కేవలం డ్రగ్స్ సంబంధించినటువంటి వారిపైన అలాగే వాసుపైన ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజర్గా ఉన్నటువంటి అరుణ్ ఉన్నారో వారిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా ఎఫ్ఐఆర్ కాపీలో కానీ రిమాండ్ రిపోర్ట్లో కానీ ఎక్కడా కూడా ఇతరులకు సంబంధించినటువంటి వ్యవహారాలు బయటపెట్టదు. కేవలం అన్నోన్ పర్సన్స్ 150 మంది ఉన్నారంటూ కూడా వారు పోలీసులు ప్రస్తావించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా నటికి సంబంధించిన హేమాకి సంబంధించిన విషయంలో హేమాను కూడా రాత్రి తన ఫోన్ సీజ్ చేసి ఆమెను కూడా రిలీజ్ చేశారు. ఆమె కూడా 41 నోటీస్ ఇచ్చి మరొకసారి విచారణకు రావాలంటూ కూడా చెప్పినట్టుగా సమాచారం ఉంది. యువతలు దాదాపు 30 మంది ఉన్నారు కాబట్టి దాంట్లో 20 మంది దాకా యువతలు హైదరాబాద్ నుంచి వారు బెంగళూరుకు వచ్చారు. ఈ పార్టీ కోసమే వారు వెళ్ళారు కాబట్టి వారిని కూడా వారి యొక్క పూర్తి వివరాలు తీసుకొని వారిని కూడా పంపించేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అనేక కీలక మలుపులు తిరుగుతూనే ఉంది ఈ కేసు. దాంతోపాటు డ్రగ్స్ సంబంధించినటువంటి వారిపైన కేసులు నమోదు చేశారు. కానీ మిగతా రేవ్ పార్టీకి సంబంధించిన విషయంలో కానీ ఇప్పటి వరకు ఒక క్లారిటీ అయితే రానటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఇప్పటివరకే అరెస్ట్ చేశారు కాబట్టి వారిని రిమాండ్ కూడా తరలించారు. ఒక 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించినట్టుగా మనకు సమాచారం ఉంది. మరి కొంతమందిని ఇవాళ విచారణకు పిలిపించాలని కూడా బెంగళూరు పోలీసులు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు ఈ అరుణ్ అనేది మొత్తంగా ఈ సెక్షన్స్ అనేది ఏర్పాటు చేశారు. ఆ ఫామ్ హౌస్లో మొత్తం కొన్ని ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అంటూ కూడా కొన్ని వేరియేషన్స్ కూడా చూపెట్టారు. వాళ్ళలో ఏ పార్టీ ఏ గ్రేడ్ వరకు ఎవరు వెళ్ళాలి, సి గ్రేడ్ వరకు వెళ్ళాలి, అలాగే ఓపెన్ ఏరియాలో ఎవరెవరు ఉండాలని దానిపై కూడా పాసులు కూడా వారు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయనకు మాత్రమే పూర్తి వివరాలు ఉన్నాయి, ఎక్కడ జరిగింది పార్టీ, ఎక్కడ రేవ్ పార్టీ జరిగింది. సో అరణ్య పూర్తి స్థాయిలో వారు విచారిస్తున్న నేపథ్యం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.